మీ కంపెనీ మీద ఇంకా ఆరోపణలు, హైదరాబాదులో భూములన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ కొట్టేస్తుంది, కబ్జా చేస్తుంది, కబ్జా లేటి అని చెప్పి హరీష్ రావు అయితే పేరు కూడా పెట్టాడు. సో మీరు హైదరాబాదులో ఇంత డౌన్ మార్కెట్ ఉన్న టైంలో, రష్ ఉన్న టైంలో ఓన్లీ ఫ్లరిష్ అవుతున్న కంపెనీ ఏంది అని అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే. హైదరాబాద్లో సడన్గా ఇన్ని భూములు డెవలప్మెంట్స్ మీరు ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇన్ని చేయాల్సిన అవసరం ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? సో రజనీకాంత్ గారు దానికి కొంచెం అంటే వ్యక్తిగతమైనదైనా కూడా మీరు మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు. నేను క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఏదైతే నా కొడుకు ఇప్పుడు తన ఏజ్ 31 years మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇక్కడ ఐఎస్బిలో కంప్లీట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ కన్స్ట్రక్షన్స్లో తను వారి ప్రభుత్వం ఉన్ననాడే ముందు వారు పర్మిషన్లు ఇచ్చిన పర్మిషన్లనే ఎప్పుడైతే నన్ను బయటికి పంపాలని నన్ను క్షోభకు గురి చేసినాడు ఆ రోజు లగాయితూ వారిచ్చిన పర్మిషన్ల మీదనే వారిలే క్వశ్చన్ మార్క్ పెట్టి హోల్డ్ చేసిన సందర్భాలు 6 ప్రభుత్వంలోనే తన క్యారియర్ స్టార్ట్ చేశాడు నా కొడుకు. ఇలా కొత్తగా స్టార్ట్ చేశాడనో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేశాననే అనేది అభియోగం. ప్రతిదీ పర్మిషన్ ఉంటుంది, వారు ఇచ్చిన టైంలో ఎప్పుడు తను ఎంటర్ అయింది ఏంటి అనేది ఉంటుంది. తప్పకుండా దాన్ని నేను కొంచెం ఒక లిస్ట్ పెట్టుకున్నాను, తప్పకుండా ఈ లిస్టు ఆ గవర్నమెంట్లో వచ్చినా ఈ ప్రజాప్రభుత్వంలో వచ్చింది చెప్పండి. 3 కాంగ్రెస్ గవర్నమెంట్లో, 2 బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినట్లు ఉన్నాయి. 3 బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి, 3 కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్నాం. బిజినెస్ క్యారియర్ స్టార్ట్ అయిన తర్వాత 2018-19 ఎండ్ స్టార్ట్ అయిన తర్వాత డే బై డే గ్రోత్ పెరుగుతుంది. 3 అప్పుడు తీసుకున్నాం 4 సంవత్సరాల్లో. ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో 3 ప్రాజెక్టులు రీసెంట్గా కూడా 1-2 తీసుకున్నారు. ఇది కలిపే మీరు చెప్పేది తీసుకున్నారు. మీ దగ్గర కరెక్ట్ డీటెయిల్ ఉన్నది. సో దీంట్లో ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మాట్లాడమనండి, దీంట్లో ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంటే మాట్లాడమనండి.